నమస్కారం రేషియో టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు స్మరత. వార్తల ముందుగా హెడ్లైన్స్. కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ తీవ్ర ధ్వజమెత్తిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. చెరువులో లభ్యమైన నారాయణరావు మృతదేహం, బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి మృతి. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు, పోలీసుల తీరుపై మాజీ ఎంపీ మార్గాని భారత్ ఆగ్రహం. ఏఎస్డబ్ల్యూను వెంటనే సస్పెండ్ చేయాలి, కలెక్టరేట్ వద్ద సిపిఐ మహిళా సమైక్య ధర్నా. అత్యాచారం కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు, వివరాలు వెల్లడించిన డీఎస్పీ భావ్య కిషోర్. ఇక డీటెయిల్స్ వస్తే, కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ వైసీపీ అధినేత జగన్ అని, అది వారి వారసత్వ సంపద అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. కల్తీ మద్యం మాఫియా మూలాలు వైసీపీలో ఉన్నాయని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కల్తీ మద్యం అంశంలో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అడ్డంగా బుక్కైనా ఇంకా కూటమిపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ పాలనలో నాసిరకం మద్యం అమ్మకాలు జరపటం వల్ల తాగిన వారిలో ఎంతమంది లివర్ దెబ్బతిన్నది, ఆసుపత్రుల పాలయ్యారో రికార్డులు చెబుతున్నాయన్నారు. జగన్ జమానాలో ఆనాడు జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి 27 మంది ప్రాణాలు కోల్పోయారని, అక్కడికి పరిశీలనకు వెళ్లిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను రానివ్వకుండా ఎంత ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసని గుర్తు చేశారు. 8 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాకు నిలిచిపోయిన ఎగుమతులు మంత్రి నారా లోకేష్ చొరవతో మళ్లీ మొదలయ్యాయని చెప్పారు. ఇప్పటికీ గూగుల్, కాగ్నిజెంట్ తదితర సంస్థలు తెచ్చారని, కూటమి అజెండాను ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. కూటమి నాయకులు అనుశ్రీ సత్యనారాయణ, పిక్కి నాగేంద్ర, వైశ్రేణు, అడవాల రామకృష్ణారావు, అక్కిరెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయంగా దిగజారు మన దగ్గరికి పంపిస్తారు. మా దగ్గరికి పంపించి ఇదిగో మేము కాదు మీరు చేశారని చెప్పి. అసలు కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవర్రా అంటే వైఎస్ఆర్సీపీ. కల్తీ మద్యం అన్నది వైసీపీ ప్రభుత్వం నుంచి వాళ్ళు ఏ విధంగా కల్తీ మద్యంతో ప్రాణాలు ప్రజలు. సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా జీరో టాలరెన్స్ విధానంతో ఎవరు తప్పు చేసినా ఓ పక్కన తమిళనాడులో రాజకీయ పార్టీలన్నీ కొట్లాడుకుంటా ఉంటే గూగుల్ ఇక్కడికి వచ్చిందని, ఇక్కడ రాజకీయ పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యం, మన దురదృష్టం. వాళ్ళేమంటారు, ఆ గూగుల్ వల్ల ఏం పని లేదు, పెద్ద ఏం ఉద్యోగాలు వచ్చావు, ఇది మేము ఎప్పుడో ఆలోచించేవి తెచ్చేద్దామని, మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్కెచ్ చేశారు అని వాళ్ళు మాట్లాడంటే, రాజకీయంగా ఎదుటివాడు చేసే మంచిని కూడా మీరు స్వాగతించలేని పరిస్థితిలో మీరు ఉన్నారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రానికి మేలు జరుగుతూ ఉంటే జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈ పార్టీ ఉంది అని అంటే దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తులు ఉండడం. మీరు గమనించండి, లోకేష్ గారు ఆస్ట్రేలియాలో ఉన్న తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏదైతే ష్రింప్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో, అంటే ఆస్ట్రేలియా ఇంపోర్ట్ చేసుకుంటుంది ష్రింప్ ఇంపోర్ట్స్, దాని మీద గత 8 సంవత్సరాలుగా బ్యాన్ ఉంది. లోకేష్ గారు ఆస్ట్రేలియాకి వెళ్ళిన తర్వాత అక్కడ సంప్రదింపులు చేసిన తర్వాత ఆ బ్యాన్ని ఈరోజు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎత్తివేసిందన్న విషయం కూడా గమనించాలి. ఏ తరుణంలో జిఎస్టీకి జరుగుతున్న ఇబ్బందుల రీత్యా ఈ ష్రింప్ ఏదైతే ఎక్స్పోర్ట్స్ అంతా కూడా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయన్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ష్రింప్ అయ్యుండ రాష్ట్రంగా ప్రత్యామ్నాయంగా ఏ విధంగా చేయాలన్న ఆలోచనతోటి ఇక్కడ ఉన్న కూటమి నాయకత్వం కష్టపడి ఈ రోజున ఆస్ట్రేలియా ఏదైతే బ్యాన్ ఉందో ఆ బ్యాన్ కూడా ఎత్తివేసిందన్న విషయం కూడా రాష్ట్ర ప్రజలకి తెలియచేస్తూ గర్వపడతా ఉన్నాం. ఇప్పటికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోని రికార్డ్స్ తీయిస్తే గత 5 సంవత్సరాలు లివర్ ఇష్యూస్ తోటి ఇవన్నీ ఎలా ఉన్నాయన్నది కూడా మనం చూసాం. అలాగే జంగారెడ్డిగూడెంలోని కల్తీ మద్యం వల్ల 27 మంది ప్రాణాలు కోల్పోతే మరి ఆనాడు శాసనసభ్యులందరూ కూడా విజయవాడ నుంచి పరామర్శించడానికి వెళ్తే ఏ విధంగా ప్రవర్తించారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనకి గుర్తుంది. రానివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించి
చాలా ఇబ్బందులు పెట్టారు. ఈరోజు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పరిచేసరికి వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి, ప్రజలకి తెలుసు. ఈరోజు గమ్మత్తు ఏంటంటే ప్రజలకు అన్నీ తెలుసు. కల్తీ మద్యం బ్రాండ్ అంబాసిడర్ ఎవరో తెలుసు, ఏం చేశారో అన్నీ తెలుసు కాబట్టే మిమ్మల్ని తిరస్కరించి 11 సీట్లతో కూర్చోపెట్టిన నిసిగ్గుగా మరలా వచ్చి మీరే చేస్తున్నారని చెప్పడం, వాళ్ళ పార్టీ మనుషుల్ని మా దగ్గరికి పంపించి మరలా వాళ్ళందరూ మీ మనుషులే అని చెప్పి దుష్ప్రచారం చేయడం అన్నది నిజంగా చెప్పాలి ఇవంతా కూడా వాళ్ళకే చెల్లుతుంది. ఏదైనా ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం చేయాలన్న ఆలోచన రాజకీయం అన్నది వైఎస్ఆర్సీపీకే చెల్లుతుంది. కాకినాడ జిల్లా తునిలో సంచలనం సృష్టించిన మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడైన తాటి నారాయణరావు మృతదేహం గురువారం కోమటి చెరువులో లభ్యమైంది. పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో సమీపంలోని కోమటి చెరువులో దూకాడు. పోలీసులు అతన్ని మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరిచేందుకు తీసుకుని వెళ్తుండగా తుని కోమటి చెరువు వద్దకు వచ్చేసరికి మూత్ర విసర్జనకు వాహనం ఆపాలని కోరాడు. పోలీసులు వాహనం ఆపిన వెంటనే వారి నుంచి తప్పించుకుని చెరువులో దూకాడు. పోలీసులు ఎంతగా గాలించినప్పటికీ అతడి ఆచూకీ దొరకలేదు. గురువారం ఉదయం గజై ఈతగాళ్ల సహాయంతో చెరువులో గాలించగా నారాయణరావు మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ జరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో బాలికకు మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ప్రతిరోజు ఏదో మూల అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం, రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆరోపించారు. మద్యాన్ని పెంచి పోషిస్తూ కూటమి నాయకులు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ మద్యం మత్తులో అకృత్యాలకు పాల్పడే విధంగా తయారు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక గణేష్ చౌక్ హాస్టల్ వద్ద పోలీసులను, హాస్టల్ సిబ్బందిని మైనర్ బాలికపై అఘాయిత్యం జరిపినట్టు వచ్చిన ఆరోపణలపై నిలదీశారు. అక్కడ కొద్దిసేపు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు కూటమి ప్రభుత్వ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మద్యం దందా నిర్వహిస్తున్నారని, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆడియో క్లిప్పింగ్స్ బయటికి వచ్చినా కనీసం స్థానిక టీడీపీ నాయకులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, దీన్ని బట్టి దందాలో స్థానిక టీడీపీ నాయకుల పాత్ర ఏమిటో అర్థమవుతోందన్నారు. హాస్టల్ విద్యార్థులకు రక్షణ లేకపోవడంపై కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని గూడూరు డిమాండ్ చేశారు. ఎంఆర్పీ ధరలు కంటే అత్యధికంగా అమ్మకాలు సాగిస్తూ పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం మద్యం దందాలు నిర్వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నిజాలు ఏం జరిగినాయి, అసలు ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతూ ఉన్నాయి, ఇలాంటి అభం శుభం తెలియని చిన్నారుల పైన ఇలా అఘాయిత్యాలు చేస్తూ ఉంటే అసలు పోలీసులు ఏ రకమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. నేను ఇవాళ ఒకే అంశం చెప్తా ఉన్నా. నేరుగా మద్యం దుకాణాలు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మద్యం దుకాణాలు పెట్టి దొంగ మద్యం తయారు చేస్తూ 24 గంటలు మద్యం దాగిస్తూ ఇవాళ బెల్ట్ షాపులు ఉంటే బెండ్ తీస్తా అన్నాడు. ఇవాళ రాజమండ్రి నగర పార్టీ ఎమ్మెల్యే బినామీ డైరెక్ట్గా ఫోన్ లీక్ అయితే దానిపైన ఏం చర్యలు తీసుకోరు. అంటే ఇంత దారుణంగా మద్యము, గంజాయి ఇలాంటి అంశాల వలన పేటరేగిపోతూ ఉన్నారు కుర్రోళ్ళు. క్లియర్గా ఒక అంశం అయితే క్లియర్గా చెప్తా ఉన్నా. ఇవాళ కూటమి ప్రభుత్వంలో మహిళలకి, చిన్నారులకి రక్షణ లేకుండా అవుతుంది. మరి ఇదే పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారు గతంలో 30,000 మంది మహిళలు మిస్సింగ్ అని చెప్పారు. దాని తాలూకా డీటెయిల్స్ పెట్టండి. ఇప్పుడు మీరు ప్రభుత్వం ఉంది కదా, 30,000 మహిళలు ఎక్కడ మిస్సింగు,
ఇప్పుడు మహిళలపైన అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే మీరు ఎందుకు దీని గురించి నోరు మెదపట్లేదు అని అడుగుతూ ఉన్నాం. ఇది పూర్తిగా పోలీస్ వైఫల్యము, కూటమి వైఫల్యము. దీనికి బాధ్యత వాళ్ళు వహించాలి. దీనికి రూట్ కాసెస్ ఎక్కడ ఉన్నాయో దానిపైన మీరు చర్యలు తీసుకోండి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలపై అత్యాచారాలు సర్వసాధారణం అయిపోయినాయి. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, మద్యం విచ్చలవిడిగా ఏరిలే పారుతుంది. ఈ మద్యం మత్తులో ఈ కుర్రవాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. ఈరోజు చిన్న బాలిక మీద కూడా ఈ అఘాయిత్యం జరిగిందంటే చాలా దారుణమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సంక్షేమ హాస్టల్లో విద్యను అభ్యసిస్తున్న బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని, కిడ్నాప్ కేసు కూడా పెట్టాలని, విద్యార్థులకు భద్రత కల్పించాలని సిపిఐ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ, నగరంలో సంక్షేమ హాస్టల్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన చాలా సిగ్గుచేటు అన్నారు. సంక్షేమ హాస్టల్లో బాలికలకు రక్షణ కొరవడిందని అన్నారు. బాలిక ఫిర్యాదు చేసేంత వరకు హాస్టల్ వార్డెన్, ఏఎస్డబ్ల్యూఓ కనీస విచారణ చేపట్టకపోవటం దారుణమన్నారు. ఇప్పటికైనా సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, బాలికలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి లావణ్య మాట్లాడుతూ, ప్రతి మహిళా సంక్షేమ హాస్టల్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ నాయకులు కె రాంబాబు, వి కొండలరావు, రెడ్డి రమణ, అల్లం వెంకటేశ్వరరావు, సప్ప రమణ, పి త్రిమూర్తులు, సేపేని రమణమ్మ, టి నాగేశ్వరరావు, ఎస్ నాగమణి, నల్లా రామారావు, పి దేవుడిబాబు, రెడ్డి వెంకట్రావు, బాలకృష్ణ, ఉమా, డి దుర్గమ్మ, కాకి శారద, పోలమ్మ తదితరులు పాల్గొన్నారు. గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గణేష్ చౌక్ ఎదురుగుండా సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం 1 హాస్టల్లో చదువుతున్న ఒక మైనర్ బాలికను ఇప్పటికీ మీరందరూ పేపర్ చూసి ఉంటారు, రేప్ చేయడం జరిగింది. దీనిపై ఒక ఉన్నత స్థాయి విచారణతో పాటుగా మేము మహిళా సమైక్య నాయకురాలు లావణ్య, రాంబాబు గారు, కొండలరావు గారు నాయకత్వంలో మొత్తం హాస్టల్స్కి అలాగే హాస్పిటల్కి వెళ్ళి చూసాం. జిల్లాలో ఉన్న ఏ ఒక్క హాస్టల్, మహిళా హాస్టల్ దగ్గర సీసీ కెమెరాలు లేవు. అర్ధరాత్రి ఎవరన్నా దుకాణాలు వచ్చినా ఏం జరిగినా ఒక్క సీసీ కెమెరా లేదు. కనీసం నడి రోడ్లో ఉన్న హాస్టల్స్ కూడా సెక్యూరిటీ గార్డ్స్ లేని పరిస్థితి మనకు కనపడుతుంది. అసలు ఆ అమ్మాయి ఎందుకు బయటకు వెళ్ళింది? దీనికి నిర్లక్ష్యం వహించిన హెచ్డిబోల్ను నిన్న రాత్రి కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఆమెనే కాకుండా రాజమండ్రి ఏఎస్డబ్ల్యూఓ ఎవరైతే ఉన్నారో అతని యొక్క నిర్లక్ష్యం అనేది మనకి కనపడుతుంది. ఆయన్ని కూడా సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. అంతేకాకుండా ఎవరైతే బాధితురాలు ఉందో వెంటనే ఆ దోషుల్ని శిక్షించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న అన్ని సంక్షేమ హాస్టల్స్ లో భద్రత పెంచాలి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, బాధ్యులైన వారిని శిక్షించాలని కోరుతూ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపడుతున్నాం. మరోపక్క తునిలో కూడా చూసే ఉంటారు. అందుకని మేము ఒకటే కోరుతున్నాం, కేంద్రమే ఒక మానవ వనరుల శాఖ మొత్తానికి ఎడ్యుకేషన్ చేయాలి. రాజమండ్రి సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో ఉంటున్న మైనర్ బాలికను మాయమాటలు చెప్పి మోసం చేసి బయటకు తీసుకువెళ్లి అత్యాచారం చేసిన కేసులో 2 నిందితులను అరెస్టు చేసినట్లు సౌత్ జోన్ డీఎస్పీ ఎస్ భవ్య కిషోర్ తెలిపారు. స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె ఈ కేసుకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆలమూరికి చెందిన పాము అజయ్, రావులపాడికి చెందిన కాగితపల్లి సత్యసవంలు వసతి గృహంలో
ఉంటున్న బాలికను దీపావళి సామాగ్రి కొనుగోలు చేయడానికి వెళ్తున్నట్టు మభ్యపెట్టి రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న లాడ్జికి తీసుకుని వెళ్లారని, ఒక వ్యక్తి కింద ఉండగా రెండో వ్యక్తి అజయ్ ఆ మైనర్ బాలికపై అత్యాచారం చేసి అనంతరం వసతి గృహం వద్ద వదిలి వెళ్లిపోయాడన్నారు. బాధితురాలి ప్రవర్తనపై అనుమానం వచ్చి హాస్టల్ సిబ్బంది జరిగిన విషయాన్ని తెలుసుకుని కుటుంబ సభ్యులకు, పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో కేసు నమోదు చేశామన్నారు. 22వ తేదీ బుధవారం సాయంత్రం రైల్వే పార్సిల్ కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారన్నారు. కేసు ఛేదించిన ఇన్స్పెక్టర్ పి శివగణేష్, ఎస్ఐ టిఎన్విఎస్ శ్యామ్ సుందర్ సిబ్బందిని అభినందించారు. మనం చెక్ చేయిస్తాం ఖచ్చితంగా, వాళ్ళతో మాట్లాడించి ఏంటి నిజంగా ఎందుకు వచ్చారని. మనకి రాజమండ్రిలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో ఉంటున్న ఒక మైనర్ అమ్మాయి తనకి ముందుగా పరిచయం ఉన్న అజయ్ అనే వ్యక్తితో ఆ రోజు సాయంత్రము తను బయటికి వెళ్ళింది. యాక్చువల్లీ దివాళీ కాబట్టి దివాళీ సామాగ్రి కొనుక్కోవడానికి వెళ్తే ఈ అజయ్ అనే వ్యక్తి తన స్నేహితుడితో వచ్చి మేము కొనిపిస్తాము సామాన్లని అమ్మాయికి చెప్పి మాయమాటలు చెప్పి తీసుకెళ్ళి అజయ్ అనే వ్యక్తి తనని రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న శ్రీ గురు లాడ్జ్ అనే లాడ్జ్కి తీసుకొని వెళ్ళారు. వెళ్తే ఆ స్నేహితుడు కిందే ఉండి ఈ అమ్మాయిని అబ్బాయి తీసుకెళ్లి లాడ్జ్లో ఆ పాప మీద అత్యాచారం చేయడం జరిగింది. సో తర్వాత వాళ్ళ హాస్టల్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి మళ్ళీ తిరిగి వచ్చాక ఆ పాపను చూసి ఏంటి అని అడగడం ద్వారా ఆ అమ్మాయి ఈ రకంగా లాడ్జ్లో జరిగిందని చెప్పడం ద్వారా మనకి స్టేషన్లో అనేది కంప్లైంట్ రిజిస్టర్ చేశాము. సో మనము 21st ఎఫ్ఐఆర్ చేసిన వెంటనే వాళ్ళు 24 hours ఎవరైతే ఇద్దరు నిందితులు ఉన్నారో, సో ఎవరైతే ఆ పాప మీద అత్యాచారం చేశారో ఆ అబ్బాయి అజయ్ అనే వ్యక్తిని, అండ్ రెండో వ్యక్తి వచ్చి సత్యస్వామి, కాగితాపల్లి సత్యస్వామి, ఎవరైతే ఆ పాపను తీసుకెళ్లడానికి సహకరించాడో ఈ అజయ్ అనే వాళ్ళ స్నేహితుడిని కూడా మనము నిన్న ఈవినింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళని ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నాము. సో ఏదైనా కూడా పరిచయం ఉన్న వ్యక్తి అయినా కూడా మైనర్ అమ్మాయిని అలా తీసుకెళ్లడము చట్టరీత్యా నేరము. అండ్ ఈ కేసుకు సంబంధించి కూడా మనం అబ్జర్వ్ చేస్తే వసతి గృహం నుంచి కూడా అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్పడం ద్వారా సో ఏదైతే ఇటువంటి హాస్టల్స్ ఉన్నాయో జిల్లాలో అన్నింటిలో కూడా మనం ఖచ్చితంగా సెక్యూరిటీ మెజర్స్ ఇంక్రీజ్ చేయమని చెప్పి సంబంధిత అధికారులతో కూడా మనం చెప్పడం జరిగింది. సో ఎస్పీ గారి ఆదేశాల మేరకు శక్తి టీమ్స్ అన్నీ కూడా మరొకసారి ఈ వసతి గృహాలు ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ గర్ల్స్ హాస్టల్స్ని మరొకసారి విజిట్ చేసి సో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని చెప్పి ఖచ్చితంగా హాస్టల్స్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళది రెస్పాన్సిబిలిటీ ఉంది. సో దే షుడ్ టేక్ కేర్. సో హాస్టల్స్ దగ్గర సీసీ కెమెరాస్ పెట్టించుకోవడము, అమ్మాయిలు ఎక్కడికి వెళ్తున్నారు, ప్రాపర్గా ఎంట్రీస్ పెట్టుకొని వెళ్తున్నారా లేదా అన్నది కూడా చూసుకోవాలి. అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళు పిల్లలు ఎవరెవరితో కలుస్తున్నారు ఏంటి అని కూడా కొద్దిగా వాచ్ పెట్టుకోవాలని కూడా మనం పోలీస్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను అధికారులు విధిగా తనిఖీ చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పంచాయతీ కార్యదర్శులు అధికారులను ఆదేశించారు. హుకుంపేట పంచాయతీ డి బ్లాక్లో నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ పనులు, పారిశుద్ధ్య పనులను స్వయంగా పరిశీలించి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గోరంట్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఇప్పటికే రూరల్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడం జరిగిందని తెలిపారు. అభివృద్ధి పనులు జరుగుతున్న సందర్భంలో ఆక్రమణలు తొలగించడం సహజమని, ఆ క్రమంలో డ్రైనేజీ నిర్మాణ పనులు కొంత జాప్యం అవుతున్నాయని వివరించారు. నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా మురుగునీరు బయటకు పోయేందుకు వీలు లేక మురుగునీరు నిల్వ ఉండి ఇబ్బందులు పడుతున్నారని మహిళలు తెలపగా స్థానిక రైతులతో మాట్లాడి పనులు పూర్తయ్యే వరకు మురుగునీరు బయటకు పోయేందుకు సహకరించాలని సూచించారు. కూటమి నాయకులు, అధికారులు ఆయన వెంట ఉన్నారు. ముందు ఈ కలవర్ట్ అయిపోతే రోడ్డు క్లియర్ అయిపోతుంది. మీ సర్వేలో కొంచెం అర్జెంటుగా సార్ ఇది క్లారిటీ అయిపోతే మా రోడ్డు కూడా శాంక్షన్ వస్తుంది. ఇది మాస్టర్లో రోడ్డు పెడుతున్నాం. ఇప్పుడు దాకా చౌదరి గారు ఒక వారం రోజులు అయిపోద్ది. ఇది ఒక నెల రోజులు నువ్వు ఓర్లు పడితే నీకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం. చెప్పు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని సుబ్బు ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రభాస్ ఫ్యాన్స్ సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. స్థానిక దానవాయిపేటలో ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ జగ్గంపొడి రామ్మోహన్ రావు బ్లడ్ సెంటర్లో రెబెల్ స్టార్ కృష్ణంరాజు ప్రభాస్ ఫ్యాన్స్ సేవా సమితి తొలి కార్యక్రమంగా గురువారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని మాజీ మంత్రి జగ్గంపొడి రామ్మోహన్ రావు తనయుడు జగ్గంపొడి గణేష్, అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత అతి సత్యనారాయణ, వాసిరెడ్డి బాబీ, కురువెళ్ల భానుసందర్, ఎస్వి శ్రీనివాస్, మావే దొరబాబు, తగరం సోము ప్రారంభించారు. రక్తదానం చేసిన 50 మంది యువకులను జక్కంపొడి గణేష్ అభినందించారు. ప్రభాస్కు ఇంత భారీ ఎత్తున అభిమానులు ఉండటం, వారు ఆయన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో దుర్గా, సూర్య, సతీష్, కిషోర్, సాయి, నితీష్ తదితరులు పాల్గొన్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి వారసుడిగా వచ్చి యావత్ భారతదేశంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని తెలుగువాడి ఖ్యాతిని దశ వ్యాపించినటువంటి గొప్ప నటుడు శ్రీ ప్రభాస్ రాజు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున వారి అభిమానులందరూ మన దువ్వి సుబ్బు ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనస్ఫూర్తిగా ప్రభాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన గురించి విన్నప్పుడు కూడా చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు ఉంటాయి. ఆయన మంచి భోజన ప్రియుడని, వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి భోజనం పెట్టే పంపుతారని, అదేవిధంగా షూటింగ్ టైంలో కానివ్వండి, మామూలు సమయంలో కానివ్వండి చాలా సరదాగా ఉంటారని, మంచి వాలీబాల్ ప్లేయర్ అని, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఆయన నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని, ఇటువంటి అభిమానులు ఎంతోమంది యొక్క హృదయాన్ని గెలుచుకున్నటువంటి హీరో చిరస్థాయిగా వారి కుటుంబం యొక్క పేరుని నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ ఆధ్వర్యంలో జూడో మెన్ అండ్ ఉమెన్ ఇంటర్ కాలేజియేట్ కమ్ యూనివర్సిటీ టీమ్ సెలక్షన్స్ను బీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి ప్రారంభించారు. జూడో క్రీడా పోటీలకు ఉమ్మడి గోదావరి జిల్లాలో నుండి మెన్ అండ్ ఉమెన్ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జూడో క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపి అజిం చెప్పి పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఇంటర్ కాలేజ్ మేట్ జూడో ఛాంపియన్షిప్కు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. జూడో క్రీడను జిగోరో కానో స్థాపించారని, జూడో క్రమశిక్షణ, గౌరవం, అజేయమైన స్ఫూర్తిని సూచిస్తుందన్నారు. మ్యాట్ మీద క్రీడాకారుల చర్యలు దాని నుండి మీ వ్యక్తిత్వానికి నిదర్శనంగా ఉంటుందని, క్రీడాకారులు గెలిచినా ఓడినా ఈ ఛాంపియన్షిప్ నుండి మీ పరిస్థితులను పరీక్షించి పెరిగిన జ్ఞానం, గౌరవం ముఖ్యమన్నారు. రిజిస్ట్రార్ సెక్రటరీ స్పోర్ట్స్ బోర్డ్ ఆచార్య కెవి స్వామి, అసిస్టెంట్ సెక్రటరీ స్పోర్ట్స్ బోర్డ్ డాక్టర్ ఎంవిఎస్ఎస్ఎన్ మూర్తి, అబ్జర్వర్ డాక్టర్ ఎస్విఎల్ఎల్జి వర్మ, మెంబర్స్ పివి తేజ, టీవీవి రమణ, తూర్పుగోదావరి జిల్లా డిఎస్డిఓ డిఎంఎం శేషగిరి తదితరులు పాల్గొన్నారు. మా ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అనే మా కుటుంబంలో
ఇప్పటి వరకు క్లాస్ రూమ్స్, టీచింగు, ల్యాబొరేటరీస్, అటెన్షన్, ఎడ్యుకేషన్. ఈరోజు మేము ఫిజికల్ ఎడ్యుకేషన్లో మెంటల్ ఎబిలిటీస్, మెంటల్ స్ట్రెంత్ గురించి జూడో కాంపిటీషన్స్ అన్నది కండక్ట్ చేస్తున్నాం. ఇదేంటంటే కేవలం చదువే కాదు, చదువులో అతి ముఖ్యమైనది ఫిజికల్గా మనం గట్టిగా ఉండాలి అన్న ఈ ఒక కాన్సెప్ట్ తోటి ఆడపిల్లలకి మగపిల్లలకి కలిపి ఇంటర్ కాలేజియేట్ ప్లస్ మా యూనివర్సిటీ తరఫున ఒకటి టీమ్ని సెలెక్ట్ చేస్తున్నాం జూడో పోటీలకు గాను. సో చూస్తున్నారుగా మా అవతారణం అంతా చాలా బాగుంది. మా యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని అఫిలియేటెడ్ కాలేజెస్ నుంచి కూడా ఇక్కడ సెలెక్షన్స్కి వచ్చారు. మీరు కూడా మా పిల్లల్ని బ్లెస్ చేయండి. రాబోయే రబీ సీజన్లో యూరియా కొరత లేకుండా సమర్థవంతమైన చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. బొమ్మూరు కలెక్టరేట్ నుండి క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు అంశాలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తుగా సరిపడా యూరియా నిల్వలు కల్పించాలని తెలిపారు. గత 3 సంవత్సరాల రబీ సీజన్లో వినియోగించిన ఎరువుల సగటును పరిగణలోకి తీసుకుని ఈ సీజన్కు తగినంత యూరియా అందుబాటులో ఉంచామని వివరించారు. ప్రస్తుతం జిల్లాలో 3214 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వల్లో ఉందని, రాబోయే రబీ సీజన్కు 55,000 మెట్రిక్ టన్నులు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసిందన్నారు. అవసరమైన యూరియాను సమయానికి అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. అక్టోబర్ చివరి నాటికి పంటల నమోదును 100% పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, డిఆర్ఓ టి సీతారామ మూర్తి, డిఏఓ ఎస్ మాధవరావు, డిపిఓ శాంతామణి, డిడిఓ వీణాదేవి, ఏడీ సర్వే బి లక్ష్మీనారాయణ, సిపిఓ అప్పల్కొండ తదితరులు పాల్గొన్నారు. సర్వేలో కూడా మనం క్లియరెన్స్ ఇచ్చాము. సో కెన్ యూ ఆస్క్ సమ్ ప్యాసింజర్స్ ఆన్ సర్వే వీ హావ్ మేజర్ ఇష్యూస్. తహసీల్దార్ అనపర్తి సబ్డివిజన్ కి నోటీస్ ముందే ఇస్తున్నాం లేదా అని చెప్పి రాయించుకున్నాను సార్. రికార్డ్ రాయించుకుంటున్నాను సార్. ఎవ్రీ వీక్ వచ్చిన ఎఫ్ఎల్ కి ఒక లిస్ట్ పెట్టుకుని అలాగే సబ్డివిజన్ కి ఒక లిస్ట్ పెట్టుకున్నాను సార్. ఆ వచ్చిన వాటికి ఎండార్స్మెంట్ ఇస్తున్నాం లేదా అని నేను ఫోన్ చేస్తాను సార్. మా డీజీ గారితో కూడా ఫోన్ చేస్తున్నాను సార్. ఇది నోట్ క్యాప్ ఫోటో పెడతాం సార్. అంటే దాని చెప్పి తీసుకుంటే ముందు పెట్టలేదు సార్. లాస్ట్ వీక్ నుంచి పెడుతున్నాం సార్. అక్కడ ముందు పెట్టలేదు సార్. ఈ వీక్ నుంచి మొన్న వీక్ నుంచి పెడతాం సార్. ఎంక్వైరీ ఫోటో ఉండాలి, నోటీస్ ది సర్వ్ అయిన ఫోటో ఉండాలి. అవును సార్, అవును సార్. ఒకవేళ లేకపోతే స్థానిక గౌతమ ఘాట్ రాజమండ్రి వర్తకుల స్వచ్ఛంద సేవా సంస్థ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు, ట్రస్ట్ చీఫ్ ప్యాట్రన్ బొమ్మన రాజకుమార్ జ్ఞాపకార్థం 150 మంది పేదలకు దుప్పట్లు, తువాళ్లు, పండ్లు, బన్నులు పంపిణీ చేశారు. ట్రస్ట్ ఉపాధ్యక్షులు ఇయ్యపు మురళీధర్, మద్దుల మురళీకృష్ణ, గౌరవ సలహాదారు అశోక్ కుమార్ జైన్, గౌరవ కార్యదర్శి బాలనాగు బల్లేష్ గుప్తా, కోశాధికారి మన్యం బాబ్జీ, సహాయ కార్యదర్శులు యలమర్తి బాబు, కాలెపు వీరభద్రరావు, దేవతా సుధాకర్, డైరెక్టర్లు బూర్లగడ్డ సుబ్బరాయుడు, మండవిల్లి వెంకట్రాజు, షిఖాగొల్లి సీతారామాంజనేయులు తదితరులు చేతుల మీదుగా కార్యక్రమం జరిగిందని ట్రస్ట్ డైరెక్టర్ లక్కుజు వీరభద్రరావు తెలియజేశారు. వారు మాట్లాడుతూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, విద్యార్థులకు, పాఠశాలలకు అవసరమైన కంప్యూటర్స్, ప్రింటర్లు, టేబుళ్లు అందజేస్తున్నామని తెలిపారు. అలాగే పేదలకు దుప్పట్లు, టువాళ్లు, పండ్లు, బన్నులు పంపిణీ చేశామని వివరించారు. వార్తలు ఇద్దరితో సమాప్తం. నమస్కారం.